गोपिका जीवनस्मरणं गोविंदा गोविंद। सद्गुरु विठल दास महाराज की जय। బ్రహ్మనిష్ఠులు అంతరిక్షంలో ఉండే నవగ్రహములు నక్షత్రాలు వీటన్నిటిని వర్ణించి ఇప్పుడు చివరిగా ధ్రువమండలం అనేది పైన ఉంది అని చెప్పి ఆ ధ్రువమండలమే అన్నిటికీ ఆధారంగా ఉంది, ధ్రువమండలాన్ని చుడుతూ నక్షత్రాలను చుడుతున్నాయి అంటూ ఈ ధ్రువమండలం యొక్క ప్రాధాన్యతను బ్రహ్మనిష్ఠులు వర్ణించారు. అదే పైన ఉంది అంటూ ధ్రువమండలం అనేది శాశ్వతంగా ఉంది, దాని చుట్టూ అన్ని నక్షత్రములు తిరుగుతున్నాయి అంటూ అది ఎప్పుడు ఉంటుంది అంటే వర్ణిస్తున్నారు. ఈ ధ్రువమండలంకి పైన కూడా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, అవి కూడా సంచరిస్తుంది. ఏమిటంటే అవన్నీ ఈ కాలంలో మనం ఇంత దూరం వెళ్తుంది అని కూడా చెప్పలేము. అలాంటి ప్రమాణం మనకు కాలానికి అతీతంగా ఉండే ఆ వేగంతో ఇలా వెళ్తుంది. అది మనం వల్ల చూడలేము, అది భగవంతుని యొక్క సృష్టి అంటూ వాటినన్నింటిని వర్ణించి దాని కింద ఇంకా ధ్రువుడు, మిగతా నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ ఉంటున్నారని వీటిని వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఇక్కడ ఏమిటంటే ఇవన్నీ బ్రహ్మదేవుని యొక్క ఒక కల్పకాల పర్యంతం ఇది జీవించి ఉంటుంది అంటూ దీన్ని వర్ణించారు. ఒక కల్పకాలం అంటూ మనం దాన్ని లెక్కగా తీసుకున్నామంటే బ్రహ్మదేవునికి అది ఒక్కరోజు మనకి ఎలా ఒకరోజు 24 గంటలు కదా, అది బ్రహ్మదేవునికి దానికి ఒక కల్పం అని పేరు. ఒకరోజు బ్రహ్మదేవునికి, మనకు 24 గంటలు ఒకరోజు. మన యొక్క సమయంతో, టైంతో అది మనం పోల్చి చూసినామంటే బ్రహ్మదేవుని యొక్క ఒక్కరోజు 800 కోట్ల సంవత్సరాలు బ్రహ్మదేవుని యొక్క ఒక్కరోజు అంట. ఈ 800 కోట్ల సంవత్సరంలోనే ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు అందరూ పుట్టి తాను కొంచెం కొంచెంగా పెరిగి అందరికీ సంచారం చేస్తూ అందరికీ మంచి చేస్తూ 800 కోట్ల సంవత్సరాల తర్వాత అది నశించిపోతారంట. మళ్ళీ బ్రహ్మదేవుడు అతనికి ఇంకో రోజు అనేది పుట్టేటప్పుడు మళ్ళీ వీళ్ళందరూ పునః జన్మిస్తారు. ఎలాగైతే మనం ఇప్పుడు బాగా జీవించి రాత్రి నిద్రపోయి తెల్లవారి మనం లేచేటప్పుడు మన బాడీ అనేది రీసెట్ అవుతుంది కదా, ఉండే ఆ నొప్పులు ఇవన్నీ సరి అవుతుంది కదా, అలాగా బ్రహ్మదేవుడు ఇలా నిద్రించి లేచేటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పగటిపూట చేసే వ్యవహారంతో అన్ని సమయంలో సూర్యుడు, చంద్రుడు, ఈ దేవతలు అందరూ ఉంటారంట. ఇప్పుడు జరిగే కథలన్నీ బ్రహ్మదేవుని యొక్క ఒక్కరోజు కథ. అలాగా బ్రహ్మదేవుడు జీవిస్తున్నారు. అతని యొక్క ఆయుస్సు చూడండి, ఎంత పెద్ద ఆయుస్సు బ్రహ్మదేవుని యొక్క ఆయుస్సు. అలాగే 800 కోట్ల తర్వాత ఇవన్నీ నశించిపోతుంది. కానీ ధ్రువమండలం తర్వాత నవప్రజాపతులు ఇంకా కొంతమంది ఋషులు వీరు నశించినా కానీ వాళ్ళు మహాప్రళయం వరకు ఉంటారు భగవంతుని యొక్క ఆజ్ఞం వల్ల అంటూ వీటన్నింటిని వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. వీటన్నింటిని వర్ణించి ఆకాశంలో ఈ నక్షత్రములు ఎలా ఉన్నాయి చూసేదానికి అని వర్ణించారు. ఎలా ఉంది అంటే శిశుమారం అని పేరు. శిశుమారం అంటే మనకు అర్థమే ఎలా చెప్పాలంటే ఒక చేపలాగా, డాల్ఫిన్ చేప ఉంది, ఆ డాల్ఫిన్ చేపలాగా మనం చూసినామంటే అలా వడివంలో ఆ యొక్క ఆకృతిలో ఈ ఆకాశంలో అక్కక్కడ నక్షత్రాలు ఉంటూ ఒక డ్రాయింగ్ లాగా ఉందంట. ఒక పెద్ద చేపలాగా, డాల్ఫిన్ చేపలాగా శిశుమారం అని పేరు. ఈ శిశుమారం అనే చేప దాని తోక నుంచి వర్ణించుకుంటూ వస్తున్నారు. మొదటిలో దాని యొక్క తోకలో ధ్రువమండలం అనేది ఉందంట. ప్రారంభించి ఆ తోక నుంచి కొంచెం కొంచెం పైకి వచ్చినామంటే కడుపు దగ్గర సప్తఋషి మండలం, తర్వాత కుడివైపున అభిజిత్ నుంచి ఆరంభించి పునర్వసు నక్షత్రం వరకు అక్కడ ఉంది. ఎడమ దిక్కున పుష్య నక్షత్రం నుంచి ప్రారంభించి అది ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ఉన్నాయి అంటూ వీటిని వర్ణించారు బ్రహ్మనిష్ఠులు. ఇవన్నీ కలిసి ఒక చేప రూపంలో అవన్నీ కలిసి ఉన్నాయి. దీనికి శిశుమారం అని పేరు. అంతేకాకుండా ఈ శిశుమారంలో నక్షత్రాలు మాత్రం కాకుండా ఈ యొక్క ఆకృతిలో దీంట్లో దేవతలు కూడా లోపల ఉన్నారు అంటూ వర్ణించి ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు అంటూ స్తనమున పైన సూర్యుడు, మనసులో చంద్రుడు, హృదయంలో నారాయణుడు అంట, తర్వాత నాభిలో శుక్రుడు, 2 భుజాలపైన అశ్వినీ దేవతలు, ప్రాణ సంచారంగా వాయుదేవుడు ఇలా ఉంటూ అక్కడక్కడ దేవతలు, ముఖ్యమైన దేవతలు ఉంటూ అది యొక్క రోమం అనేది ఉంది కదా, రోమం అంటే ఆ యొక్క జుట్టు,
అలాగా దాని రూపంలో అక్కడక్కడక్కడ చిన్న 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 చిన్నదిగా ఆ నక్షత్రాలు మెరుస్తూ అది ఉన్నాయి ఇట్లా ఆకాశంలో సంచారం చేస్తూ ఉంది అంటూ ఇది శశిమారంలాగా ఉంది. ఆ శశిమారమే కొంచెం చుట్టుకుంటూ ఉంటే ఎలా ఉంటుంది, అలాగంట కొందరు వర్ణిస్తున్నారు అనేది ఈ నక్షత్రంలో ఆకాశంలో ఉంది అంటూ బ్రహ్మనిష్ఠులు వర్ణించి ఈ శశిమార రూపంలో ఉండే ఈ భగవంతుడు తర్వాత ఈ నక్షత్రంలో వీటన్నిటినీ ఎవరైతే ప్రతిరోజు సాయంత్రం పూట సంధ్యాకాలంలో స్మరిస్తారో, లేకపోతే తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం ఈ సమయంలో అంతా ముఖ్యమైన సమయంలో ఎవరైతే దీన్ని స్మరిస్తారో వాళ్ళకి అప్పుడప్పుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అంటూ దీనికి ఒక ఫలశ్రుతి చెప్పి ఇది ఒక చిన్న అధ్యాయం మధ్యలో బ్రహ్మనిష్ఠులు ఈ శిశుమారం గురించి చెప్పేదానికే వీటిని చెప్పారు. ఇది ఒక చిన్న అధ్యాయం, పైన అందరం కలిసి దీన్ని పారాయణం చేస్తాం. అథ త్రయోవింశోऽధ్యాయः శ్రీశుక ఉవాచ అథ తస్మాత్ పరతః త్రయోదశలక్షయోజనాంతరతః యత్తద్విష్ణోః పరమం పదం అభివదంతి యత్ర మహాభాగవతః ధ్రువః ఔత్తానపాదిః అగ్నినేంద్రేణ ప్రజాపతినా కశ్యపేణ ధర్మేణ చ సమకాలయుగ్భిః స బహుమానం దక్షిణతః క్రియమాన ఇదానీమపి కల్పజీవినాం ఆజీవ్య ఉపాస్తే తస్యేహానుభావ ఉపవర్ణితః సహి సర్వేషాం జ్యోతిర్గణానాం గ్రహనక్షత్రాదీనాం అనిమిషేణ అవ్యక్తరంహసా భగవతా కాలేన భ్రామ్యమాణానాం స్థానురివ అవష్టంభ ఈశ్వరేణ విహితః శశ్వత్ అవభాసతే యథా మేఢీస్తంభ ఆక్రమణపశవః సంయోజితాః త్రిభిస్త్రిభిః సవనైః యథా స్థానం మండలాని చరంత్యేవం భగణాగ్రహాదయః ఏతస్మిన్ అంతర్బహిర్యోగేన కాలచక్ర ఆయోజితా ధ్రువమేవాలంబ్య వాయునోదీర్యమాణా ఆకల్పాంతం పరిచంక్రమంతి నభసి యథా మేఘాః శేనాదయః వాయువశాః కర్మసారథయః పరివర్తంతే ఏవం జ్యోతిర్గణాః ప్రకృతిపురుష సంయోగానుగృహీతాః కర్మ నిర్మితగతయః భువి న పతంతి కేచనైతత్ జ్యోతిరణీకం శిశుమారసంస్థానేన భగవతః వాసుదేవస్య యోగధారణాయాం అనువర్ణయంతి యస్య పుచ్ఛాగ్రే అవాక్షిరసః కుండలీభూతదేహస్య ధ్రువ ఉపకల్పితస్తస్య లాంగూలే ప్రజాపతిః అగ్నిరింద్రః ధర్మ ఇతి పుచ్ఛమూలే ధాతా విధాతా చ
दृष्ट्यां सप्तर्षयः तस्य दक्षिणावर्त कुण्डलीभूत शरीरस्य यानि उदगयनानि दक्षिणपार्श्वे तु नक्षत्राणि उपकल्पयन्ति दक्षिणायनानि तु संज्ञे यथा शिशुमारस्य कुण्डलाभोग सन्निवेशस्य पार्श्वयोः उभयोरपि अवयवाः समसंख्या भवन्ति पृष्ठे तु अजवीथी आकाशगंगा च उदरतः पुनर्वसुपुष्यौ दक्षिणवामयोः श्रोण्योः आर्द्राश्लेषे च दक्षिणवामयोः पश्चिमयोः पादयोः अभिजित् उत्तराषाढे दक्षिणवामयोः नासिकयोः यथासंख्यं श्रवणपूर्वाषाढे दक्षिणवामयोः लोचनयोः धनिष्ठामूलं च दक्षिणवामयोः कर्णयोः मघादीनि अष्टनक्षत्राणि दक्षिणायनानि वामपार्श्वङ्कृषु युञ्जीत तथैव मृगशीर्षादीनि उदगयनानि दक्षिणपार्श्वङ्कृषु प्रातिलोम्येन प्रयुञ्जीता शतभिषा ज्येष्ठे स्कन्धयोः दक्षिणवामयोः न्यसेत् उत्तराहनावगस्तिः अधराहनो यमः मुखेषु च अंगारकः शनिश्चर उपस्थे बृहस्पतिः ककुदी वक्षसि आदित्यः हृदये नारायणः मनसि चन्द्रः नाभ्यामुशना स्तनयोः अश्विनौ बुधः प्राणापानयोः राहुः गळे केतवः सर्वाङ्गेषु रोमसु सर्वे तारागणाः एतत् ऊहैव भगवतः विष्णोः सर्वदेवतामयं रूपम् अहरहः सन्ध्यायां प्रयतः वाग्यतो निरीक्षमाणः उपतिष्ठेत नमो ज्योतिर्लोकाय कालायनाय अनिमिषां पतये महापुरुषाय अभिधीमहीति ग्रहर्क्षतारामयमाधिदैविकं पापापहं मन्त्रकृतां त्रिकालो नमस्यतः स्मरतो वा त्रिकालं नश्येत तत्कालजमाशु पापम्। श्रीहरये नमः। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां पंचमस्कन्धे
शिशुमारसंस्थावर्णनं नाम त्रयोविंशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठल दास महाराज की जय।